హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ మ్యాగజైన్. సో ఇప్పుడైతే ఈరోజు సండే అనమాట, June 1st. అన్ప్లాన్ ట్రిప్, 1 డే ట్రిప్ అనమాట. ఇప్పుడైతే విజయవాడ స్టార్ట్ అయిపోయాము, దుర్గాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఏంటి అంటే మేము రీసెంట్గా కార్ అయితే పర్చేస్ చేసాము. సో ప్రజెంట్ అదే కార్లో ఉన్నాను అనమాట. ఈ కార్ ఏంటంటే మనకి 2000 కిలోమీటర్స్ అయితేనే ఫస్ట్ సర్వీస్ జరుగుతుంది. సో ఆ సర్వీస్ కోసం అంటే కిలోమీటర్స్ కోసం మేమైతే ఇప్పుడైతే ట్రిప్ ప్లాన్ చేసాము. ఎందుకోసం అంటే 7th మేము ఈ కార్ అనేది ఊర్లో పెట్టేసి వచ్చేస్తున్నాము, మా హోమ్ టౌన్లో పెట్టేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఆ 7000 అంటే మాకు ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం 4-5 డేసే ఉంది కాబట్టి ఆ టైంలో మాకు ఏదైనా ట్రిప్ అవ్వాలి అంటే నియర్ బై హైదరాబాద్ నియర్ బై చెక్ చేసాము. ఓన్లీ విజయవాడ ఉండింది అండ్ ఫ్యూ మోర్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. మాకు బెస్ట్ ఆప్షన్ విజయవాడ అనిపించింది. సో ఇప్పుడైతే విజయవాడ స్టార్ట్ అయిపోతున్నాం. ప్రజెంట్ ప్లాన్ అయితే విజయవాడ వెళ్ళాలి, టెంపుల్ చూసుకున్న తర్వాత కొంచెం టైం ఉంటే అమరావతి టెంపుల్ కూడా చూద్దామని చెప్పి, ఇప్పుడైతే చూడలేదు నేను అమరావతి టెంపుల్. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి ప్లాన్. సో అందుకే ఎర్లీ మార్నింగ్ లేచేసేసి ఫ్రెష్ అయిపోయామన్నమాట. శ్రీకాంత్ నేనైతే ఇద్దరమే స్టార్ట్ అవుతున్నాము. ప్రజెంట్ అయితే ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడైతే మనకి కార్కి ఫాస్ట్ ట్యాగ్ కూడా లేదు కదా, సో శ్రీకాంత్ అయితే ఫాస్ట్ ట్యాగ్ ఇప్పుడైతే టైం అయితే 7:50 అవుతుంది. అంటే ఓఆర్ఆర్కి వచ్చేసాము, ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటి దగ్గర రీచింగ్ టైం అయితే అరౌండ్ 12:40 చూపిస్తుంది. చూడాలి, టెంపుల్ అయితే గూగుల్లో చూశాను, క్లోజ్డ్ అయితే ఉండదని చెప్పారు ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు మన హోప్స్ వెళ్ళిపోదాం. మన జర్నీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆన్ ద వేలో మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి వెళ్ళిపోతాము. సో ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఓఆర్ఆర్లో ఉన్నాము. అండ్ విజయవాడ నేను అంతకుముందు కూడా వెళ్ళున్నాను, బట్ శ్రీకాంత్ అయితే ఫస్ట్ టైం వస్తున్నాడు. అండ్ మాకు రీచింగ్ టైం కూడా అరౌండ్ 11:30-12 చూపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కొంచెం ఓఆర్ఆర్ దిగంగానే ఆగేసామన్నమాట. సో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ అయితే మా ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. అండ్ విజయవాడ ఫైనల్లీ రీచ్ అయిపోయాము. వెల్కమ్ బోర్డ్ చూస్తున్నారు కదా. సో ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే కొంచెం అంటే లోపలికి వెళ్ళవలేదు, వెంటనే స్టార్టింగ్లోనే మనకైతే టెంపుల్ అయితే ఉండింది. అండ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫ్లైఓవర్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్. లెఫ్ట్ సైడ్లో అయితే దుర్గాదేవి టెంపుల్ అయితే ఉందన్నమాట. రైట్ సైడ్ అయితే మనకి ప్రకాశం బ్యారేజ్ బాగా కనిపిస్తుంది, కృష్ణా నది అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఆ క్లిప్పింగ్స్ కూడా తీసాను. సో ఇదే అనమాట మెయిన్ టెంపుల్ అయితే. సో కనిపిస్తుంది కదా, సో మొత్తం కొండకైతే ఉంటుందన్నమాట ఇదే టెంపుల్. అండ్ ఇక్కడ నుంచి ఏంటి అంటే మేము కార్ పార్కింగ్ అంటే మొత్తం ఫ్లైఓవర్ ఎక్కేసేసి కిందకి రావాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ కిందకి వచ్చేసేసాక ఇక్కడ సైడ్ అయితే ఆపేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇదే ప్రకాశం బ్యారేజ్. కృష్ణా నది కూడా చూడంత బాగుందో, బట్ వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ అయితే మాకు లోపల ఇవ్వలేదు. చూస్తున్నారు కదా, అక్కడ కొండకి సైడ్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి నడిచి అయితే పైకి వెళ్ళిపోయేసాము, కొండ పైకి అయితే నడిచి వెళ్ళిపోయాము. అండ్ ఫుల్ కార్ పార్కింగ్ అండ్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉండింది ఆ రోజు. ఇదే మెయిన్ మనకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. 2 రూట్స్ ఉన్నట్టున్నాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఇటు సైడ్ అయితే రాలేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మనము నడిచి వెళ్ళొచ్చు పైకి. బస్సెస్ కూడా వస్తున్నాయి, బట్ మేమైతే నడిచి వెళ్ళిపోయాం. అంటే చాలా దగ్గర షార్ట్ డిస్టెన్సే ఉండింది. ఓన్లీ ఏంటి అంటే ఎండ అనమాట. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ముందు రోజు చాలా చల్లగా ఉండింది హైదరాబాద్లో. బట్ ఈ రోజు అయితే ఎంత టూ మచ్ ఎండ ఉండిందంటే బాగా కాళ్ళు అయితే కాలిపోయాయి. ఎందుకంటే కాళ్ళు చెప్పులు అయితే కిందే వదిలేసేసి పైకి వెళ్తున్నాము. అండ్ మెట్లెక్కే దగ్గర అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ చూస్తున్నారు కదా అసలు పైన అయితే ఏం లేదు, మొత్తం ఎండ. అండ్ ఇక్కడ మనకి ఫోన్స్ పెట్టే సెక్షన్ అనమాట. సో ఫోన్స్ అయితే పెట్టేసేసి లోపలికి వెళ్ళిపోయాము. వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, అసలు పైన నుంచి కంప్లీట్ వ్యూ కనిపిస్తుంది విజయవాడ అంతా. సో బాగా దర్శనం అయితే చాలా బాగా అయింది. సో దర్శనం నుంచి కూడా చాలా ఫాస్ట్గానే వచ్చేసాము. రాగానే మనకి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము లంచ్ చేయడానికి. రెస్టారెంట్ నేమ్ కూడా భీమశాల సంథింగ్ ఉంది, బట్ ఫుడ్ అయితే అంత ఎక్స్పెక్టెడ్ ఏం లేదు, బిలో యావరేజ్గా అయితే ఉండింది. సో అంబియన్స్ జస్ట్ అలా చూపిస్తున్నాను. ఇంకా మాకైతే చాలా టైం ఉండింది. ఇక్కడ నుంచి అయితే అమరావతి వెళ్దాం అనుకుంటున్నాము. సో అమరావతికి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో మనకి ఇక్కడ కూడా అంబేద్కర్ది స్టాచ్యూ అయితే ఉండింది. మన హైదరాబాద్లో కూడా ఉంది కదా సేమ్ స్టాచ్యూనే. సో ఇక్కడ కూడా చూసామన్నమాట. అండ్ చాలా బాగుండింది విజయవాడ. కొంచెం అంటే చాలా బాగా డెవలప్ అయింది మేము వెళ్ళిన ఏరియా వరకు అయితే. అంటే కొత్తగా నీట్గా వేస్తున్నారనమాట, కొత్తగా ప్లాన్ చేసిన సిటీ కాబట్టి చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి అయితే మేము అమరావతి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో ప్రకాశం బ్యారేజ్ పైన నుంచే మేము వెళ్తున్నాం అనమాట. సో అదే క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేశాను. బట్ వెళ్ళే దారిలో ఒక చిన్న కాలువ అయితే ఉండింది, అక్కడ మేము అయితే స్టాప్ చేసాము. ఇక్కడ నుంచి చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నాను కదా అదే ప్రకాశం బ్యారేజ్, దాని పక్కనే అయితే ఉండింది అనమాట. చాలా బాగుండింది అసలు. అండ్ ఏదో సినిమాలో చూపిస్తారు చూడండి, అలా అయితే ఉండింది. చిన్న బోట్స్ అవి కూడా ఉన్నాయి. సో చాలాసేపు అయితే ఇక్కడ ఆగాము. ఇక్కడ నుంచి మళ్ళీ అమరావతికి అయితే స్టార్ట్ అయిపోయాము. దారిలో ఇదేదో కనిపించింది, ఆ రోజు ఆశ్రమం టైప్ అనుకుంటాను. దెన్ ఫైనల్లీ అమరావతి రీచ్ అయిపోయాము. ఇక్కడ శివుడి గుడి కదా, సో చాలా బాగుంది, చాలా పెద్ద గుడి మెయిన్.
అండ్ ఇక్కడ రథంది అది పెట్టినారు కదా చూసినాను. ముందైతే చాలా గ్రౌండ్ ఉండింది. సో మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చాలాసేపు ఆగాము ఇక్కడ. మెయిన్ ద్వారం అయితే ఇది. బట్ మనకి ఏంటి అంటే సైడ్ నుంచి కార్ పార్క్ పెట్టుకోవాలి. సో సైడ్కి వెళ్తే ఇక్కడ మనకి రివర్ కూడా ఉందన్నమాట. సో రివర్ దగ్గరికి కూడా అయితే మేము వెళ్ళాము. ఫస్ట్ అయితే కార్ పార్క్ చేసి దర్శనానికి వెళ్ళిపోయాము. సో దర్శనం టికెట్స్ కూడా ఏం లేవు, ఇక్కడైతే ఫ్రీయే ఉండింది. విజయవాడలో అయితే టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. దెన్ రిటర్న్ వస్తూ ఒకసారి కృష్ణానది దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మెయిన్ 2 టెంపుల్స్ చాలా బాగా ఉన్నాయన్నమాట. విజయవాడలో అంత రష్ కూడా ఏం లేదు. బట్ ఒకటి చిన్నది షేర్ చేసుకోవాలి. మేమైతే 1000 రూపీస్ టికెట్స్ అలా తీసుకున్నట్టున్నాం ఇద్దరికి. బట్ వేస్ట్ అనమాట. కొంచెం దూరం వరకే తీసుకెళ్లారు. బట్ కొంచెం ముందే అంటే జనరల్గా దేవుడి దగ్గర కలపాలి కదా, ఇక్కడ ఏంటంటే చాలా ముందే కలిపేస్తున్నారు అన్ని టికెట్స్. మేము వెళ్ళిన రోజు ఎలా ఉందో మాకు ఐడియా లేదు. అండ్ మోర్ ఓవర్ అసలు ఏ టికెట్స్ కూడా చెకింగ్ అయితే చేయట్లేదు వాళ్ళు. అందరూ 1000 అంటూ 100 రూపీస్ వాళ్ళు వస్తున్నారు, 100 1000 వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో ఫైనల్లీ అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ వాళ్ళ అయితే మొత్తం టెంపుల్స్ 1 డే ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడే అమరావతి టెంపుల్ నుంచి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. అమరావతి నుంచి ఇంకా హైదరాబాద్ అయితే మాకు మిడ్ నైట్ లైక్ 11-12-10 కల్లా చూపిస్తుంది అనమాట ఎస్టిమేషన్ ఆఫ్ అరైవల్. సో చూద్దాము, ఇంకా తొందరగా ఫాస్ట్గా ఇంటికి రీచ్ అయిపోతే మళ్ళీ యాజ్ యూజువల్ రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఎలా ఉంది శ్రీకాంత్ విజయవాడ? హాట్గా ఉంది అస్సలు. నిన్న ఎంత చల్లగా ఉండింది, ఇవాళ అసలు ఎంత వేడిగా ఉందంటే కాళ్ళు నాకు తెలిసి బొబ్బలు వచ్చేసంటే. యాక్చువల్లీ టెంపుల్ పైకి విజయవాడ టెంపుల్ పైకి కొండపైకి కింద చెప్పులు పెట్టేసి వెళ్ళామన్నమాట నడుచుకుంటూ. సో ఎంత కాలుతుందంటే ఎండ కూడా అసలు నిన్న కూడా ఇంత లేదు, చాలా ఎండ ఉండింది. వచ్చేటప్పుడు రన్నింగ్ రేస్ చేశాం కదా కొండ మీద నుంచి. సో ఇంక పరిగెత్తుకుంటూ వచ్చేసాం. కాళ్ళు అప్పటికే మంటలు వచ్చేసాయి, రెడ్గా అయిపోయాయి. ఫ్రెండ్స్ అందరూ రోడ్డు పైకి వచ్చిండ్రా. సిటీ ఎలా ఉంది విజయవాడ? బాగుంది, చాలా అంటే బాగుంది, నీట్గా ఉంది. బెన్ సర్కిల్ దగ్గర అంతా బాగుంది. ఇక్కడ శ్రీకాంత్ ఫ్రెండ్స్ అయితే వెళ్తూ ఉన్నారు. దారి నిండా శ్రీకాంత్ ఫ్రెండ్సే ఉన్నారు వీళ్ళంతా. మనీషా ఫ్రెండ్స్ అందరూ అన్ని శ్రీకాంత్ ఫ్రెండ్సే ఉన్నారు. నా ఫ్రెండ్ అంటే నువ్వే కదా, అదే మనీషా ఫ్రెండ్స్ అన్న. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోయాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ బాయ్.